హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మన టిఫిన్ ఇడ్లీ, కొబ్బరికాయ, గులసెనపప్పు చట్నీ. గాయస్, ఈ రోజు మా మమ్మీ ఉదయం టిఫిన్ లోకి ఇడ్లీ అండ్ గుల్లసెనగపప్పు చట్నీ, కొబ్బరికాయ మమ్మీ కొబ్బరికాయ గులసెనపప్పు చట్నీ అనేది చేస్తారనమాట. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అది. మా ఇంట్లో మేము ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటాం, చట్నీ ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. ఎస్, ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాం. ఓకే మమ్మీ. ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాం. ఇది ఇడ్లీ పాత్ర అనమాట. మేము ఫ్రీక్వెంట్గా ఇడ్లీ వేసుకోవడానికి ఈ పాత్ర వాడతాం, ఇడ్లీ పాత్ర. మనం ఒక అంగుళం ఎత్తుండేలాగా వాటర్ పోసుకోవాలి. ఓకే, ఒక అంగుళం హైట్ వచ్చేలాగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నా మళ్ళీ ఇడ్లీ పొంగిపోతుంది. ఓకే మమ్మీ. చూసారా, వాటర్ మనం ఇక్కడ వరకే పోస్తాం కాబట్టి ఆ కింద ప్లేస్లో వైట్గా వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ వరకే పోస్తాం కాబట్టి, మేము ఫ్రీక్వెంట్గా వండుతాం కాబట్టి ఈ పాత్ర అలా ఉంది. అవును. తర్వాత మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు రేకులు కొంచెం నూనె రాసుకుంటే ఇడ్లీలు నైస్గా వస్తాయన్నమాట. మనం తీసేటప్పుడు నైస్గా అంటుకోకుండా వస్తాయన్నమాట. ఓకే మమ్మీ. ఇడ్లీ రేకులకి నూనె రాసుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. నీట్గా ఇడ్లీకి ఇలా రాసుకోవాలి. ఇలాగా రాసుకోవాలి లైట్గా, ఎక్కువ అక్కర్లా, లైట్గా అంటుకోకుండా అంతే, కొద్దిగా. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా రాసుకో. బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోవచ్చు. ఇప్పుడు చపాతీలు చేసుకున్నప్పుడు మమ్మీ లైట్గా నూనె పోయకుండా అద్దేది బ్రష్ ఉంటుంది చూడు, ఆ బ్రష్ కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు. అలాంటి బ్రష్లు వాడితే మీకు తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. అవును, నూనె తక్కువే తినాలి కదా. రాసేయడం అయిపోయింది ఫ్రెండ్స్, ఆయిల్ రాసేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి వేసేసుకుందాం ఇందులో. ఓకే మమ్మీ. వీటి మీద, ఈ రేకుల మీద వేసేయడం ఇడ్లీ పిండి. వేసేయడం ఒకసారి ఇలా కలుపుకుని. ఇడ్లీ పిండి నైట్ కలిపి పెట్టారనమాట మా మమ్మీ. అదే మినపప్పు, ఇడ్లీ నూక, సాల్ట్ సేమ్ వెరైటీలుగా చేసుకుంటాం. అదే పిండిని వెరైటీగా చేసుకుంటాం. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో సర్దేసుకుందాం పిండి. పొంగిపోకుండా ఎంత పడితే అంతే వేసి, కొంచెం తగ్గించి వేసుకోవడమే మంచిది. రేకులకి అడుగున అంటుకోకుండా కూడా ఉంటాయి. ఓకే. ఇడ్లీలు హెల్త్కి చాలా మంచి అనమాట. నాకైతే ఇడ్లీ చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు కూడా ఉదయాన్నే ఇడ్లీయే తింటాను. నేను ఆఫీస్కి వెళ్ళినా సరే బయట ఇడ్లీ తినేసి వెళ్తాను. నేను ఆఫీస్లో కూడా ఇడ్లీయే తింటాను. నేను నైట్ కూడా నాకు లంచ్, డిన్నర్లోకి ఇడ్లీయే తినాలనిపిస్తుంది. రైస్ అయ్యి నాకు అంత తినబుద్ధి అవ్వదు. టిఫిన్ ఐటమ్సే ఇష్టం అనమాట. టిఫిన్ ఐటమ్స్లో ఇడ్లీ. మా గౌరికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఇడ్లీ ఇడ్లీ అంటానే ఉంటుంది. ఎస్. ఇందులో నెయ్యి నంచుకుని మా గౌరి ఎంతో ఇష్టంగా తింటది ఇడ్లీలో. మళ్ళీ మా సందీప్ ఇడ్లీలో చట్నీ ఆవకాయ ఇలాంటివి తింటాడు తప్ప నెయ్యి తిండు. మా సందీప్ నెయ్యి తిండు. మా గౌరికి ఎంత ఇష్టమో నెయ్యి. నాకు కూడా అంతే ఇష్టం. బాగుంటది. చాలా ట్రై చేయండి. వేడివేడిగా ఒక సన్న నెయ్యి పూసలాగా వేడి చేసుకొని అది అలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటది ఇడ్లీ. పిల్లలకి అలాగే ఒక ఇడ్లీ తినిపించామనుకోండి, అందులో నెయ్యి కలిపి అలాగా ఒక్కొక్క ఇడ్లీ తినిపించుకోవచ్చు చంటి పిల్లలకి. అదే తినిపించే టైం వచ్చినప్పుడు తినిపించాలి పిల్లలు. ఇలా మనం రేకులన్నీ వేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. సింపుల్ రెసిపీ అనమాట. ఇడ్లీ అనేది చాలా సింపుల్గా చేసుకుంటారు. నాకైతే చిన్నప్పటి నుంచి ఇడ్లీయే, మా ఇంట్లో ఎక్కువ ఇడ్లీయే చేస్తుంది. ఇన్ కేసు మీకు ఇడ్లీ పిండిలో కానీ నూనె ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇడ్లీని ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు కదా మమ్మీ. గుల్లగా అవుతాయి. అప్పుడు గుల్లగా అవుతాయి ఇడ్లీ. కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసి మీరు ఫ్రై చేసుకుంటే. చూసారా ఫ్రెండ్స్, ఇలా సర్దేసుకున్నాం. ఇప్పుడు ఈ పాత్రలో ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుని చూసారా ఫ్రెండ్స్, అంతే. అలా సర్దేసుకోవడం, అలా పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకోవడం. కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో, 10-15 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. చిన్న మంట మీద కుక్ అవ్వాలి. ఓకే, సిమ్లో పెట్టావా మమ్మీ? చిన్న మంట మీద మనకి ఇదంతా నీట్గా కుక్ అవుతుంది. అలా చిన్న మంట మీద కుక్ అవ్వాలి. లేకపోతే పొంగిపోయి అలా ముద్దలాగా అయిపోతాయి అన్నమాట ఇడ్లీ. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఫ్రెండ్స్, ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందాం ఇడ్లీలోకి. ఇప్పుడు కొబ్బరికాయ, గులసెనగపప్పు చట్నీ, కొబ్బరి తురుము,
కొద్దిగా పసుపు చిటికెడు వేసుకుంటాం. గుల్లశనగపప్పు, దీనికి కావాల్సిన గుల్లశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. పోపులకు కావాల్సినవి పోపులు: ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం చట్నీ. పోపులకు కావాల్సినవి పోపులా? చాలా బాగా చెప్పావే. స్టవ్ వెలిగించుకుందాం. మమ్మీలు చాలా బాగా చెప్పావు. పోపులకు కావాల్సినవి పోపులు అంట. స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. ఏంటి ఇప్పుడు చేసేది? వేగించుకుంటున్నామా? చట్నీ కావాల్సినవి వేగించుకుంటున్నాం అన్నమాట. ఓకే మమ్మీ. ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు వేగించుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి గాయస్. మనకి ఆయిల్ అనేది హీట్ అయిందా మమ్మీ? అయిందమ్మా. ఓకే, ఇప్పుడు మినపప్పు, జీలకర్ర వేసుకుందాం ఫస్ట్. ఓకే మమ్మీ. మినపప్పు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అవును, ఇప్పుడు వేసాక అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే మమ్మీ. ఉంచలే ఒకటే కదా, ఫ్రై అవ్వాలన్నమాట గాయస్. ఇవి ఫ్రై అయితే ఇంకా మనకి ఎండుమిర్చి, గుల్ల శనగపప్పు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. వాటికి అంత అవసరం లేదు కదా మమ్మీ. ఎండుమిర్చి అయిపోతే గుల్లశనగపప్పు వేడి కళాయిలో ఒకసారి అలాగా గుల్ల వస్తుందని. హోటల్స్లో అయితే ఇలాగే వేసేస్తారు. అంటే కొంచెం బాగుంటుంది, గమ్మున గుల్లగా ఉంటుంది, నలుగుతుందని. మనం ఇంట్లో అలాగా వేడి కళాయిలో ఒకసారి వేయించుకుంటాం. ఓకే మమ్మీ. చూసారా మనకి ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. నాకు అప్పుడే ఆకలి వేస్తుంది మమ్మీ. ఇంకా అయిపోతుందమ్మా. ఒక 10 నిమిషాలు వేగిపోయినాయి అంటే 10 నిమిషాలు, చల్లారిపోయినాయి అనుకో 10 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోద్ది. అంటే పావు గంట పడుద్ది. మిక్సీ పట్టేసామంటే ఇంకా అయిపోయినట్టే, పోపు పెట్టేసుకుంటాం. అలా దోరగా వేగనివ్వాలి చిన్న మంట మీద. మనకు కంగారుగా ఉందని పెద్ద మంట పెట్టేసాం అనుకో మాడిపోతాయి, పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల. పప్పు సాగుతుంది అనమాట, కమ్మదనం ఉండదు. ఘాటు వస్తుంది నువ్వు మిర్చి ఫ్రై చేస్తుంటే. కొంచెం దూరంగా ఉండము, ఘాటు వస్తుంది. కర్రీస్లో మీరు కారం వేసుకునే కంటే ఇలా మిరపకాయలు రోట్లో పెట్టుకుని మెలుపుకుని వేసుకుంటే రుచి ఉంటుంది కదా మమ్మీ. అవును, రోట్లోనే కుమ్మేవారు. ఆ రుచి వేరే, రాత్రిలో కుమ్మేవారు. ఇది వరకు మాడిపోతున్నట్టున్నాయి మిరపకాయలు. తీసేద్దాం, ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇందులోనే సైడ్కి వేయకూడదా పప్పు? ఈ పప్ప కొంచెమే ఉంది కదా, అందుకు కాదు. అంటే నలగవు కదా కొంచెం, ఇది ఒకసారి ఎక్కువ నలగాలి. ఏంటి, మినపప్పు. ఓకే, మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఎక్కువ నలగాలి కదా మమ్మీ. ఓకే మమ్మీ. అదైతే టైం పడుతుంది నలగడానికన్నా. కొంచెం ఒకసారి ఆడి అప్పుడు అది వేస్తే బాగుంటుంది. సరే, పలుసనపప్పు కూడా వేసేసుకుందాం. ఓకే మమ్మీ. వేడి చాలు, వేడి కళాయిలో చాలు, వేరేగా మక్కలేదు. ఆఫ్ చేస్తావా గ్యాస్? ఆఫ్ చేసాను. ఓకే, జస్ట్ అలా వేడి కళాయి మీద వేడి నూనెలో ఒకసారి అలా కలిపేయడమే. అలా మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు, అంటే గమ్మున నలుగుతుందని అలా వేడి కళాయిలో ఒకసారి వేయిస్తానండి. తీసుకున్నాం. ఓకే మమ్మీ. జాగ్రత్త. ప్యారలల్గా మనకి ఇడ్లీ అనేది కుక్ అవుతుంది కదా. చట్నీ రెడీ అయ్యేటప్పటికి ఇడ్లీ కూడా రెడీ అయిపోద్ది, ముందే రెడీ అయిపోద్ది ఇడ్లీ ఇంకా. ఓకే, ఇంకా కొబ్బరికాయ ఏం చేయక్కర్లేదు. మిక్సీ పట్టేసాను కొబ్బరికాయ. ఇక ఆడినప్పుడు అది కూడా వేసేసి మిక్సీ పట్టేయడమే. ఇప్పుడు వీటిని చల్లార్చి ఆ ఐటమ్స్ అన్ని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టేయడం, ఇవన్నీ చల్లార్చి ఈ మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, గుల్లశనగపప్పు, ఈ కొబ్బరికాయ తురుము మిక్సీ పట్టేయడమే. సాల్ట్ వేసుకుని కొద్దిగాను సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే, మిక్సీ పట్టేస్తాను. ఓకే మమ్మీ.
ఫ్రెండ్స్ కొబ్బరికాయ చట్నీ రెడీ అయిపోయింది. కొబ్బరికాయ గులసెనగపప్పు చట్నీ రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొబ్బరికాయ ఇంకా ఫ్రై చేసిన ఐటమ్స్ అన్ని చల్లార్చి మనం మిక్సీ పట్టుగా ఇలా వచ్చింది అనమాట. అప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసాం అందులో. అవును, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పోపు ఫ్రై చేసేసుకోవడమే. మినపప్పు వేయలేదు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి. మీద పడతాయి మమ్మీ కొంచెం వెనక్కి. అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా ఫ్రై అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఇడ్లీ వాయి అయిపోయిందేమో చూద్దాం ఫ్రెండ్స్. కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా ఉంది, వేడిగా ఉంది, కాలిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం మమ్మీలు. ఎస్ మమ్మీ, అయిపోయింది మమ్మీ. ఇడ్లీ వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి ఆవిరికి. అలా కాసేపు ఉంచితే బాగా నైస్గా వస్తాయి అనమాట ఇడ్లీ. మనం వెంటనే తీసామనుకోండి కొంచెం కొంచెం అంటుకుంటుంది వేడి మీద. ఒక్క 2 నిమిషాలు అలా పక్కన పెట్టామంటే చిక్క నైస్గా వస్తాయి స్మూత్గా ఇడ్లీ. ఓకే మమ్మీ. పోపు ఎగిపోయింది ఫ్రెండ్స్. పోపు వేసేసుకుందాం. ఈ చట్నీలో మనం పోపు వేసేసుకోవడమే. కొబ్బరికాయ పచ్చడి జాగ్రత్త. చూసారా ఫ్రెండ్స్, కొబ్బరికాయ చట్నీ పోపు వేసేసుకున్నాం. ఇలా వచ్చింది అనమాట గైస్, కొబ్బరికాయ చట్నీ అనమాట. మనకి ఇలా వచ్చింది. ఇడ్లీ తీ మమ్మీ, ఇడ్లీ చూద్దాం. ఒకసారి కలుపుతాను మమ్మీ. ఓకే మమ్మీ. పోపు కలుపుకుంటే రుచి వస్తుంది. మొత్తం అంతా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ చూద్దాం. ఓకే. ఇడ్లీ కూడా కొంచెం ఆవిరిపోయింది, ఇప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడ్లీ రివాయ. ఇప్పుడు తీసుకొని ఒక 2 ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందాం. పెట్టుకో జాగ్రత్తగా. బాగా వచ్చినాయి చూసారా ఇడ్లీ. చల్లారితే ఇలా వస్తాయి అనమాట ఫ్రెండ్స్. లేకపోతే వేడి మీద తీస్తే అంటుకుపోతాయి అనమాట. అంటే ఒకసారి ఆవిరి అలా దిగితే బాగుంటాయి అనమాట. వేడిగానే ఉంటాయి ఇడ్లీ, కొంచెం ఆవిరి దిగితే. ఇడ్లీ చూసారా చాలా ఫ్లఫీగా ఉన్నాయి, స్మూత్ గా ఉన్నాయి. అంతే, కొద్ది కొద్దించు మమ్మీ, అంత వద్దు. చూపెట్టు ఇలా ఇడ్లీ. మమ్మీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. ఇదన్నమాట, సింపుల్ గా మీరు చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్ అయ్యే లోపు మీరు చట్నీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట, చాలా బాగా వచ్చింది కదా ఇడ్లీ అండ్ చట్నీ. అయితే మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను గైస్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాము. Till then, keep watching our videos. Have a nice day. Bye bye. Bye bye. Bye.